చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఉంచమన్నాలయ్యా. ఉంచమంటే నేను ఏడికి పోవాలని మా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పెట్టుకుంటే మేమన్నాం కాదు, మా కడుపు కాశపడి వాళ్ళిద్దరు ప్రేమికి చేసిందని మేము భార్యాభర్తలం రాజీపడి నా కొడుకు కోప్పడ్డా కూడా మేము దగ్గరికి తీసుకొని నా బిడ్డ పాపని నా బిడ్డని సంవత్సరం నేను కాపాడిచ్చిన. ఏడాది వెళ్ళక ముందు నా బిడ్డ నెల తప్పింది. నెల తప్పితే మేము అన్నిటికీ తల్లిదండ్రులం ఏం తెచ్చి పెట్టకుండా కానీ మేము బయట మాట పడకుండా బయట నేను కష్టపడి అయినా కానీ నా బిడ్డని నేను అన్ని తీర్లు పెట్టుకుంటా, చదువుకుంటా, ఆసుపత్రుల ఖర్చులు అన్ని చేసుకుంటా. నా బిడ్డకి ఎవరు నాకు కానీ నేను ప్రేమతో చూసుకుంటూ ఉంటే అన్ను ఏం చేసిండు. శనివారం రోజు 10 గంటలకు కట్టెలకు పోదాం అత్తమ్మ అందరం అనుకున్నాక మా ఆయన అన్నాడు కదా, నీ తండ్రి కచ్చలం కడతాండు, నాకు పగ, కట్టెలకు పోదామంటే నువ్వేమంటావు, ఆయన పగ ఏదన్నా అంటే ఎట్లా అంటే వాడేం పీక్కుంటాడు అన్నారు అని నేను మమ్మల్ని బుధగారిచ్చి తీసుకుపోయేసరికి నా బిడ్డ డాక్టర్ వాళ్ళ ఇంటికి పో అని నేను చెప్తే, మమ్మీ నేను అన్నం ఇప్పుడే తిన్నా మమ్మీ, నాకు ఆవేశమైంది, నాకు సెల్లు ఇచ్చిపో అని చేతుల్లో సెల్లు పట్టుకొని ఏమామె చూసుకుంటూ ఉండేను తల్లి ఒరిగి. ఇక ఆమెని గుంజుకపోయి సత్యయ్య కవి పాప కత్తి దిగింది, నా కడుపు ఎట్లా నాకు దొరుకుతుందయ్యా, నాకు ఏదన్నా ఇది మా ఆదివాసీలకు నాకు న్యాయం జరగాలి. వాళ్ళైతే ఏం చేసేటట్టు మాట్లాడేటట్లేదు అవుతుంది అంటాను కానీ మమ్మల్ని అయితే కేర్ చేస్తలేదు. మన సంఘ పోలే, నాకు ఏదైనా న్యాయం చేయాలి. ఎందుకు సంపాద వాళ్ళకు పెద్ద కోడలు కట్నం తెచ్చింది. నా బిడ్డ వాళ్ళకు ముగ్గురికి ఇష్టం లేదు. స్టేషన్లో ఈ పెళ్లి వద్దన్నాడు వాళ్ళ బావ. అంటే గులాబీ కాదని అద్దంటే నాకు తల్లిదండ్రులు వదిలిపెడతానని నేను ఇష్టపడ్డ పిల్ల శ్రావణిని నేను చేసుకుంటానని బలవంతంగా ఆమెని ప్రేమించి పెళ్లి చేసి నా బిడ్డని వాళ్ళు పగతోటి వాళ్ళు ముగ్గురు నా బిడ్డని గిఫ్ట్ మోసం చేసినారు. గిఫ్ట్ కొట్టేసిళ్ళు కట్నంతో. అలా మేనమర్దలు ఉండేనట. 5 లక్షలు కట్నం అన్నాలట, ఒక బండి అన్నాలట, ఒక ఇల్లు కట్టిస్తామన్నాలట. వాళ్ళ పెద్ద కోడలట కట్నం తెచ్చిందట. మాకు ఏదన్నా అయితే మాకు లేదా అడ్డం పాలు తిరుగుతుందని నా నిండు పొద్దుల మీద నా శ్రావణిని కొట్టేసి చంపేసి నా కడుపును కాళ్ళ పెట్టి నన్ను గింతవరులు ఇస్తాను ఏడిపిస్తాను. నా బిడ్డ తెల్లారి డెలివరీ అయ్యే సమయం నా బిడ్డని నేను హాస్పిటల్ తీసుకుపోతానని నేను తండ్రికి బండి ఉందితే అమ్మిన, ఒక ఆవు లేదు అమ్మిన. నా బిడ్డకు నేను ఎంతో కష్టపడుకుంటా. మేము వస్తుండే మా అల్లుడు పైసలు ఇవ్వకపోతే మాట్లాడకపోయేది. పైసలు ఇస్తే మా ఎన్నిసార్లు మాకు టాటస్ లో తీసుకపో అంటే 5 సార్లు అన్నాడు మా ఆయన. అంటే మేము పైసలు ఇస్తామన్నా తీసుకపోలేదు కానీ ఆ రోజు మాత్రం మమ్మల్ని ఇద్దరిని తయారు చేసి తీసుకుపోయిండు. నా చిన్న కొడుకు ఉంటానన్నాడు, నేను ఉండనని మాతో పాటు వచ్చిండు. నా చిన్న కొడుకుని ఫస్ట్ వీడు ఫోన్ చేసి అక్కని బతికిస్తాడని